నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 నుండి మొదలు కాబోతున్నాయి. మొదటగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో ఈ యొక్క సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే గవర్నర్ ప్రసంగం ఈసారి ఎలా ఉండబోతుందనే దానిపైన మాత్రం విస్తృత చర్చ అయితే బయట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈ మధ్య తీర్మాత్రం కనిపిస్తుంది. నిధులు అనే అంశంలో, నిధుల కేటాయింపు అంశంలో మాత్రం రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత దీనికి బీజేపీ కౌంటర్ చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, అలాగే బీజేపీ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్నారు నిధులు అనే అంశంపై. ఈ నేపథ్యంలో ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రం కేంద్రం చూపుతున్న వివక్షత ప్రధానంగా ఆ ప్రసంగంలో ఉండబోతున్నట్టు మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రసంగం ద్వారా ప్రధానంగా కేంద్రం రాష్ట్రానికి ఎలా వివక్షత చూపుతుందో, ఎలాంటి నిధులు ఇస్తుందో, ఏం చేయబోతుందో, ఎంత చెప్పినప్పుడు కూడా కేంద్ర విధానం ఎలా ఉందో అనే విషయాలు మాత్రం ఈ యొక్క స్పీచ్ ద్వారా బయట పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు చేస్తున్నట్టు కూడా బయట వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు వినతులు ఇచ్చినప్పటికీ, ఎన్నోసార్లు సమావేశాలు అయినప్పటికీ, ఎన్నోసార్లు లేఖలు రాసినప్పటికీ, ఢిల్లీ పర్యటనలు చేసినప్పటికీ, కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధాని కలిసినప్పటికీ కూడా ఎంత ప్రయత్నించినా కానీ రాష్ట్రానికి మాత్రం కేటాయింపుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్యాయం చేస్తుంది. ఒక రకంగా ఇక్కడ బీజేపీ అధికారంలో లేదు కాబట్టి ఆ యొక్క వివక్ష చూపుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ప్రధానంగా వాదన. అయితే కేంద్రం మాత్రం మేము అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తాము, బీజేపీ పాలిత ప్రాంతాలను ఇతర రాష్ట్రాలను వేరే రకంగా చూసే ఉద్దేశంలో కేంద్రం అంటున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సఖ్యతగా ఉన్నా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి. పార్టీ ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము. అందుకోసమే సఖ్యతగా ఉండడానికి భాగంగా ఢిల్లీకి వెళ్ళి వినతులు ఇచ్చినప్పుడు కూడా అది నిరుపయోగంగా ఉంటుంది. కేంద్రం మాత్రం వాళ్ళ విధానాన్ని మాత్రం మార్చుకోవట్లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క వాదన. దాంతోపాటు మంత్రులు, ఇటు ఎంపీలు కూడా కేంద్ర విధానాలను మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి కౌంటర్గా మాత్రం ఇటు బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నారు. మాకు రాష్ట్రానికి మేము నిధులు ఇస్తున్నాము, చేయాల్సిందంతా చేస్తాము, కానీ కాంగ్రెస్ కావాలని రాజకీయాల కోసమే దురుద్దేశంగా చేస్తున్నారని కూడా బీజేపీ యొక్క వాదన. అయితే గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలను పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధను, ఆగ్రహాన్ని, ఒక రకమైన ప్రొటెస్ట్ను కేంద్రానికి తెలిపేలాగా మాత్రం ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండబోతుందనేది కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికైనా మారాలి, రాష్ట్రాలను సమానంగా చూడాలి, దక్షిణాదిపై చిన్నచూపు చూస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క అంశాన్ని పదే పదే ప్రస్తావించి కేంద్రంపై మాత్రం ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఢిల్లీ పర్యటనలు ఒకవైపు సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ ఒకవైపు విమర్శలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ వేరైనా కానీ మేము ప్రయత్నం చేశాము, చాలా కేటాయింపులు చేయాలి. ఒకవైపు రైజింగ్ హైదరాబాద్ పేరుతో, రైజింగ్ తెలంగాణ పేరుతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. 4th సిటీకి నిధులు కావాలి, మెట్రో అలైన్మెంట్ విషయంలో విస్తరణ విధానంలో నిధులు కావాలి, RRR విషయంలో మాత్రం ముందడుగు పడాలి, ఇలా స్కిల్ యూనివర్సిటీకి కూడా నిధులు కావాలి. చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఇటు ప్రభుత్వం మాత్రం మూసి ప్రాజెక్టు విషయంలో కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు చేసినా మాత్రం నిధుల కేటాయింపు విషయంలో మాత్రం వివక్ష చూపుతుంది. తెలంగాణపై కేంద్రం మాత్రం చిన్నచూపు చూపుతుంది. ఒకవైపు పన్నులు మేము చెల్లించినప్పటికీ కూడా కనీసం సగానికి కూడా తిరిగి రావడం లేదనేది కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన. ఇలాంటి వాదనను మాత్రం ప్రసంగంలో చూపించి మాత్రం ఒక రకమైన నిరసనను కేంద్ర ప్రభుత్వంపై ఎక్కుపెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గవర్నర్ ప్రసంగం ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ విధానాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిపోయాయి. ఎందుకంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా చేసిన అప్పుల కారణంగా సంక్షేమ పథకాల విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. హామీల అమలు విషయంలో కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు ఎన్ని హామీలు నెరవేరుస్తామన్నా కానీ బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలే కట్టలేనంత పరిస్థితి అయితే ఉన్నది. ఇలా అప్పుల కుప్ప బీఆర్ఎస్ చేసిందని ఇటు బీఆర్ఎస్ అంటూనే బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేసి మాత్రం ఈ మధ్యకాలంలో చర్చ నడుస్తుంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా వరుసగా విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధానికి
తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మంచి చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి మాత్రం సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంతోపాటు ఇక అధికార పార్టీ చెందిన కీలక వ్యక్తులు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని కూడా మాట్లాడారు. కేంద్ర మంత్రులు ఉన్నా లేకున్నా ఒకటే, వాళ్ళు ఉండి ఏం లాభము, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి మంచి చేసే ఉద్దేశాలు మాత్రం ఉండడం లేదు. కనీసం అఖిలపక్ష సమావేశాన్ని పెట్టిన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రం హాజరు కావాల్సి ఉండగా ఇటు బీఆర్ఎస్ హాజరు కాలేదు, బీజేపీ హాజరు కాలేదు. బీజేపీ విధానం ఏందో స్పష్టమవుతుందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాలు అంటే తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏమేం ప్రయత్నం చేశారు, కేంద్రంతో ఎన్ని వినతులు ఇచ్చారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, లేఖల రూపంలో కూడా ఏమి ఇచ్చారు, దాని నుండి కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అనే అంశాలు కూడా ఈ యొక్క ప్రసంగంలో ఉండబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, స్టేట్ వర్సెస్ సెంట్రల్ లాగా మారిపోయింది పరిస్థితి. దీనికి తోడు దక్షిణాది అంశాల ప్రస్తావన కూడా రావడంతో కూడా ఈ మధ్యకాలంలో దక్షిణాది వర్సెస్ నార్త్గా తయారయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు హిందీ భాష విధానంపై తమిళనాడులో నిరసనలు జరుగుతున్నాయి. దాంతోపాటు డీలిమిటేషన్ విషయంలో మాత్రం లోక్సభ స్థానాలను తగ్గించే ప్రయత్నం కానీ, అలాగే నార్త్లో లోక్సభ స్థానాలు పెంచి అటు నిధులు మళ్లించే ప్రయత్నం మాత్రం జరుగుతున్నట్టు కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలు అయితే మాత్రం ఒక ప్రొటెస్టుకు సిద్ధమవుతున్నాయి. సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో తమిళనాడు తరహా, అలాగే ఢిల్లీ తరహా, కర్ణాటక తరహా అంటే గతంలో ఈ పశ్చిమ బెంగాల్ తరహాలో కూడా రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ వర్సెస్ స్టేట్గా ఉన్న నేపథ్యంలో మరి గవర్నర్ సహకరిస్తారా, లేకపోతే గతంలో చేసిన గవర్నర్ లాగానే గవర్నర్ వర్సెస్ మనకు ఈ తెలంగాణలో చూసాం మనం తమిళిసై వర్సెస్ కేసీఆర్గా పరిస్థితి కనిపించింది. ఆఖరికి ఇద్దరు నామినేటెడ్ గవర్నర్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ ఉందో అక్కడ కూడా ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. చాలా అంశాల్లో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ లాగా అప్పుడు అయిపోయింది. మరి ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఏదైతే ప్రసంగం ఇచ్చిందో ఉన్నట్టు గవర్నర్ చదువుతాడా, లేకపోతే ఏమైనా సవరింపులు చేస్తాడా? మరి ఎలా ఉండబోతుంది? ఆ ప్రసంగం నిజంగానే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుందా? ఆ టార్గెట్ చేసిన నేపథ్యంలో కేంద్రము ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర బీజేపీ కానీ ఎలా రియాక్ట్ అవుతుంది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా 8 ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో ఉన్నారు. చూడాలి మరి ఈ జరుగుతున్న పరిణామాలు తాత్కాలికమైనా లేకపోతే దీనికి ఫుల్ స్టాప్ పడతాయి. ఎందుకంటే వారం 10 రోజులుగా వరుసగా ఈ నిధుల కేటాయింపు విషయంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఇచ్చిన బడ్జెట్లో మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మాత్రం అందరు దాదాపు ఇటు విశ్లేషకులు అలాగే అన్ని పార్టీల వారు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని వినతులు ఇచ్చినప్పటికీ ప్రతిపాదింపులో మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగింది, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నది అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఉండబోతుందనేది మాత్రం వినిపిస్తోంది. మరి ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? ప్రస్తావిస్తారా, సవరిస్తారా? ప్రస్తావించిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఎలా కొనసాగుతాయి, దీనికి ప్రశ్నలు సమాధానాలు కౌంటర్లు ఎన్కౌంటర్ ఎలా ఉండబోతున్నాయి, ఇలా చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను బట్టి ప్రసంగాన్ని బట్టి మాత్రం వివిధ కార్యక్రమాలు మాత్రం ఆధారపడి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చూడాలి మరి బడ్జెట్ సమావేశంలో ఎలా జరగబోతుంది, బీజేపీ దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది, వాళ్ళు ఏమైనా లెక్కలు చెప్పే అవకాశం ఉందా, మరి ప్రతిపాదనలు చెప్పే అవకాశం ఉందా, లేకపోతే దీనికి ఒక క్లారిటీ వస్తుందా, లేకపోతే ఈ మాటల యుద్ధం కొనసాగి ఇక దీన్ని ఒక సీరియల్ లాగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం ఉందా తెలియాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా కొంతకాలంగా కేంద్రం ఎంత చేసినప్పటికీ, కేంద్రాన్ని ఎన్ని వినతులు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మాత్రం ప్రేమ చూపట్లేదు, నిధులు చెల్లించట్లేదు అనేది మాత్రం వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏం చెప్తుంది, దానికి కేంద్రం ఏం చెప్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశానికైతే ఒక స్పష్టత రాబోతుంది.